దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 21వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ప్రవచన వాక్యము చాలా ఆత్మీయంగా సహాయంగా ఉంది మనకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనుషులు పూర్ణశాంతి గలవారుగా ఉండాలంటే మనుషుల మనస్సు దేవుని యందే లగ్నమై ఉండాలని నేటి వాక్య ధ్యానము గురించి మనము ధ్యానించుకుంటున్నాము. యుద్ధరాహిత్య వాతావరణాన్ని, అంతరంగ ప్రశాంతతను ఆధునిక సమాజంలో శాంతి అంటారు. అంతరంగ ప్రశాంతత ఒకటి, యుద్ధరాహిత్య వాతావరణం, యుద్ధం లేకుండా ఉండాలి. దీన్ని సమాజంలో శాంతి అని అంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో శాంతి అనే పదానికి సంపూర్ణ క్షేమాభివృద్ధి లేక పూర్ణ శాంతి అని అర్థం ఇవ్వబడింది. ఈ విధమైన శాంతి కలిగిన వారు ఒకరినొకరు అభినందించుకుంటూ ఆరోగ్యం, విజయం సమృద్ధిగా కలగాలని వారు కోరుకుంటున్నారు అని కూడా మనకి అర్థం. శాంతి కాముకులే దేవుని పిల్లలు అని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప శక్తిగల శాంతిని కలిగి ఉండాలంటే మన మనస్సు నిత్యము దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఆ విధంగా దేవుని యందే మనసు ఉంచినప్పుడు శాంతిని పొందడమే కాదు, దేవుని పిల్లలముగా కూడా పిలువబడతాము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి శాంతి అనుగ్రహింపబడుతుంది. దానిలోని భాగంగానే ప్రజలకు సమాధానం, క్షమాపణ ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. దేవునికి ప్రజలకు మధ్య సమాధానాన్ని పునరుద్ధరించడానికి దేవుడు క్రీస్తుని పంపిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సమాధానం క్షమాపణల ద్వారా లభించే సమాధానం ఎలా ఉండాలి అంటే, మనకి దేవుని యందే మనసును మనము లగ్నమై ఉండాలి. దేవుని యందే ఉంటే కానీ ఆయన మనస్సు మన మీద ఆనుకొని ఉంటుంది. దేవుని ప్రజలకు మధ్య సమాధానాన్ని పునరుద్ధరించడానికి దేవుడు వచ్చినట్టుగా మనం విన్నాం కదా ఇప్పుడు. అందుకని గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని వైపు తిరిగి భయభక్తులతో దేవునిని సేవించుచు దేవుని నుండి శాంతి సమాధానాలు మనము పొందుకుంటూ నిత్య ప్రార్థనలతో, ప్రార్థన అనేది ప్రార్థన అనేది మనకి వెపన్. అది ప్రార్థన ద్వారానే అన్నీ సమకూర్చబడతాయి. ప్రార్థన ద్వారానే మనకి క్షేమము కలుగుతుంది. ప్రార్థన ద్వారానే మనకి శాంతి కలుగుతుంది. కనుక నిత్యము మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుంటూ మనము పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ స్తోత్రములు అయ్యా. నీ దివ్యమైనటువంటి లేఖనాలను తండ్రి మేము నిత్యము ఇలాగ ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ నాయన నీ యందు భయభక్తులు కలిగి
నీ యొక్క కృప కొరకు, నీ ధన్యత కొరకు తండ్రి మేము ఎదురు చూసుకుంటూ ఎల్లప్పుడూ ప్రభువా నీ యొక్క ప్రేమను, నీ యొక్క క్షేమాన్ని, నీవు అనుగ్రహించే క్షేమాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని తండ్రి నీవే మా దేవుడు అని మేమందరము నిత్యము దేవ నిన్ను స్తుతించుకొనుచు స్తోత్రించుకొనుచు ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.